పట్టు పట్టరాదు పట్టు విడవరాదు అన్నట్టు ఉడువు పట్టు పట్టిండు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఒక్క రోజు కాదు 2 రోజులు కావు, ఏకంగా 15 ఏండ్లు న్యాయం కోసం పోరాటం చేసి గెలిచిండు. ఇగో గిది పోరాటం అంటే, ఇగో గిది ఆత్మవిశ్వాసం అంటే, ఇగో గిది ఓపిక పట్టుడు అంటే. చెన్నమనేని రమేష్ బాబు అనేటైన ఇంతకు ముందు వేములవాడకు ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ మీదనే గెలిచి అసెంబ్లీలో కూర్చున్నాడు. అయితే అట్లా ఎమ్మెల్యే కావాలంటే మన దేశం పౌరునిగా మాత్రమే ఉండాలి, బయటి దేశాలలో పౌరసత్వం ఉండద్దు, అంటే 2 దేశాల పౌరుడై ఉండద్దు. కానీ చెన్నమనేని రమేష్ బాబు భారతదేశ పౌరసత్వంతో పాటు జర్మనీ దేశం పౌరునిగా ఉన్నాడు. అగో అదే ముచ్చట మీద ఆది శ్రీనివాస్ కోర్టుకు ఎక్కిండు. దేశాన్ని, చట్టాలను, న్యాయాన్ని తప్పుదోవ పట్టించి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిండని కోర్టులకు వేసేసిండు. సాక్ష్యాలు దొరకబట్టి కోర్టులో తన లాయర్లతోని వాదనలు వినిపించిండు. కోర్టులు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటా వచ్చినా ఓపిక బట్టి న్యాయం కోసం ఎదురు చూసిండు. అర్హత లేని మనిషి ఎన్నికల్లో పోటీ చేసి తన మీద గెలిచినందుకు నష్టపోయిండు కాబట్టి అదే కసితోని కొట్లాడిండు. సెంటర్ సర్కారు రమేష్ బాబుకు ఉన్న ఈ దేశ పౌరసత్వాన్ని రద్దు చేసేటట్టు చేసిండు. అంత పోరాటం చేసిండు కాబట్టే హైకోర్టు ఆది శ్రీనివాస్ కు న్యాయం చేసింది. ఉత్తగా తీర్పిచ్చుడు కాదు, ఇన్ని రోజు కోర్టులను, దేశ చట్టాలను, ఎన్నికల సంఘాన్ని మోసం చేసినందుకు 35 లక్షల జరిమానా కట్టమన్నది. దాంట్లో 25 లక్షలు ఆది శ్రీనివాస్ కు, కడమ 5 లక్షలు హైకోర్టు లీగల్ సర్వీస్ కు ఇయ్యాలని తేల్చి చెప్పింది. అయితే ఇంతటితోని ఊకోవద్దు, తప్పుడు పత్రాలు పెట్టి మోసం చేసినందుకు చెన్నమనేని రమేష్ బాబుకు మాజీ ఎమ్మెల్యేకి ఇచ్చే పింఛన్లు, ఇంకా కొన్ని సౌలతులు ఉండకుండా చేయాలని ఆది శ్రీనివాస్ అంటున్నాడు. అసెంబ్లీ రికార్డులల్లా, అఫీషియల్ పత్రాలల్లా చెన్నమనేని రమేష్ బాబు పేరు ఉండకుండా చూడాలని కోర్టును కోరిండు. ఆది శ్రీనివాస్ చేసిన పోరాటం చూసి ఎట్లున్నదో, కాబట్టి న్యాయం మన దిక్కే ఉన్నదనే నమ్మకం ఉంటే అస్సలు పట్టు ఇడవద్దు. అప్పుడు ఖచ్చితంగా కొంత ఆలస్యమైన గెలుపు మనదే అవుతుంది. ఇవాళ రేపు ఆడపిల్లలు నెరీ ఘోరం తయారవుతున్నారబ్బా. పెళ్ళంటే చాలు అప్పటోళ్ళు గజ్జులో వణికేటోళ్ళు, కానీ ఇప్పుడున్న ఆడపిల్లలు మాత్రం కొత్త కొత్త కండిషన్లు పెడుతుర్రు. ఆ కండిషన్లు కూడా ఎట్లున్నాయంటే, ఇంటనే మగవరగాలు జీవితాంతం పెళ్లి లేకుండానే ఉంటాం కానీ ఈ కోరికలు మేం తీర్చలేంరా దేవుడా అని భయపడుతురు. మరి ఒక ఆమె పెట్టిన కండిషన్లు బయట పెట్టిండట పెళ్లి కొడుకు. మరి మనం కూడా విన్నాపా. పెళ్ళంటే ఒకప్పుడు ఆడోళ్ళు భయపడేటోళ్ళు, కానీ ఇప్పుడు పెళ్ళంటే మగవరగాలు గజ్జునోనికి ఆమడ దూరం ఉరుకుతుర్రు. ఎందుకంటే ఆడోళ్ళ కోరికలు ఆ రేంజ్లు ఉన్నాయి కాబట్టి. గిట్లనే టిండర్ లో ఒక ఆమెకు ఒక ఆయనతోని పరిచయం అయిందట. అలా పరిచయాన్ని పెళ్లి దాకా తీసుకుపోదామని ఆ పెళ్లి కొడుకు అడిగితే దానికి ఆ బుజ్జమ్మ 18 కండిషన్లతోని ఓ చిట్టి రాసి పంపిందట. ఆ చిట్టిని ఆయన ఒక్కడే చదివి ఊకుండలేక, ఆ బాధ తట్టుకోలేక జనాలతో వంచుకుందామని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. ఆ కండిషన్లు ఏంటి అంటే, అందులో ఫస్ట్ అండ్ మెయిన్, నా కాబోయే భర్తకు ఏడాదికి $3 లక్షల జీతం ఉండాలి, అంటే దగ్గర 2.5 కోట్లు అన్నట్టు. తర్వాత లిస్ట్ ఏందంటే, ఆమె ఊకే బుజ్జి, కన్నలు, నాన్నలు, బంగారం అనుకుంటా గారాబం చేసుకుంటా లాడ్ చేయాలన్నట. పెద్ద పెద్ద హోటళ్లలో తిండి తినబెట్టాలట. అంటే అంటే విహారయాత్రలకు తిప్పాలి. జీతంతోని ఆమెను కూడా గాఢంగా ప్రేమించాలి. ఆమెకే ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నట. భావోద్వేగ ప్రజ్ఞ, ఆత్మవిశ్వాసం, లక్ష్యాలు, క్రమశిక్షణ, కుటుంబానికి ఇలువిచ్చుడు, మంచి దోస్తానా, మంచి ఫిట్నెస్ బాడీ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు చూడు మంచిగా ముస్తాబై ఉండాలి. సోషల్ మీడియా ఎక్కువ వాడొద్దు. ఇవే కాదు, ఇదైతే నెరీ ఘోరం ఉంది. గర్భ నిరోధక బాధ్యత కూడా ఆయననే తీసుకోవాలి. పని మనిషి, వంట మనిషిని పెట్టి నా జీవితంలో ఎసోంటి కష్టాలు, లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి అని ఆ లిస్టు పెట్టింది బుజ్జవ్వ. ఖాతమిగా ఇన్ని కోరికలు ఇన్నాక ఆ మోతేవారి ఏడుపు నవ్వు ఆపుకోలేక ఆమె మీదున్న ప్రేమను చంపుకొని బ్లాక్ చేసి వాడేసిండట. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుండేసరికి చూసినోళ్ళంతా చల్ గివేం కోరికలు, మనిషి అనేటోడు ఒప్పుకుంటాడు ఇవన్నీ, మా మగజాతి ఆనిముత్యాలు ఏమైపోవాలి, ఆడోళ్ళు ఎందుకు గిట్ల మోపైతురు, ఆమెకి జిందగీల లగ్గం కాదు పోన్రి. ఆమెనే కాదు, ఇసొంటి కోరికలున్న ఏ ఆడోళ్ళకి పెళ్లి కావద్దు, ఇదే మా శాపం శాపం అని శాపనార్థాలు పెడుతుర్రు మగజాతి ఆనిముత్యాలంతా.